నిఫా వైరస్ ఇప్పుడు దేశాన్ని వణికిస్తున్న ఈ కొత్త వైరస్ ఎంతోమంది ప్రాణాలు తీస్తుంది. నిఫా వైరస్ కేరళలో బీభత్సం సృష్టించింది. ఇప్పటికే 10 మంది వరకు మరణించారు. ఇది అంటువ్యాధి కావడంతో వేగంగా వ్యాపిస్తుంది. చికిత్స చేసిన 2 నర్సులు మరణించారు. ఓ వైద్యుడు చికిత్స పొందుతున్నాడు. దీంతో ఈ వ్యాధిని కంట్రోల్ చేయడం అక్కడ వారికి సాధ్యపడడం లేదు. అసలు చికిత్సే లేని ఈ వ్యాధిని కంట్రోల్ చేయడానికి కేంద్రం రంగంలోకి దిగింది. ప్రత్యేక నిపుణులైన వైద్య బృందాన్ని కేరళకు పంపించి అదుపు చేస్తుంది. 1998లో నిఫా వైరస్ని తొలిసారి దక్షిణాసియాలోని మలేషియా దేశంలో గుర్తించారు. అక్కడ క్యాంఫుంగ్ సంగై నిఫా గ్రామంలో ఈ వైరస్ వ్యాపించింది. పందుల వల్ల ఈ వ్యాధి సోకింది. ఆ గ్రామంలో ఎంతోమంది చనిపోవడంతో అప్పటి నుంచి దీన్ని ఆ గ్రామం పేరు మీదుగా నిఫా వైరస్గా గుర్తించారు. ఇప్పుడు దేశంలోని కేరళ రాష్ట్రం కోజికోడ్లో కూడా మొదటిసారి ఓ కుటుంబం ఈ వ్యాధి బారిన పడింది. ఆ కుటుంబంలోని 20 ఏళ్లలోపు 2 పిల్లలు చనిపోగా కుటుంబ పెద్ద కూడా ఇటీవలే చనిపోయాడు. వీరు సమీపంలోని బావి నీరు తాగడం వల్లే వీరికి వ్యాధి సోకింది. అందులో గబ్బిలాలు చనిపోయి ఉన్నాయి. గబ్బిలాల వల్లే నిఫా వైరస్ వీరికి సంక్రమించింది. కోజికోడ్ పక్కనున్న ముళ్లపురం గ్రామానికి ఈ వ్యాధి సోకింది. అక్కడ తీవ్రమైన జ్వరం, నిఫా లక్షణాలతో 5 మరణించారు. దీంతో కేరళ ప్రభుత్వం ఈ అంటువ్యాధి మరింత ప్రబలి జనం ప్రాణాలు పోతాయని హెల్త్ ఎమర్జెన్సీ విధించింది. తాజాగా ఈ నిఫా వైరస్ పక్కనున్న తమిళనాడు, కర్ణాటక, ఏపీకి సోకింది. కొందరు అక్కడి నుంచి ఇక్కడికి రావడంతో ఆ వ్యాధి మన వద్దకు వచ్చినట్టు తెలుస్తోంది. రోగి పక్కనుంటే ఆటోమేటిక్గా ఈ వ్యాధి పక్కనున్న వాళ్ళకి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకితే శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయి. మెదడు వాపు వస్తుంది. తీవ్రమైన జ్వరంతో ఉంటారు. కానీ ఈ వ్యాధి ముదిరేదాకా బయటపడదు. ముదిరాకనేమో అదుపు చేయడం కష్టం. అందుకే 10ల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటి వరకు నిఫా వైరస్కి మందు కనిపెట్టలేదు, చికిత్స కూడా లేదు. కొత్త వైరస్ కావడంతో టీకా కూడా కనిపెట్టలేదు. దీంతో మరణ మృదంగం కొనసాగుతుంది. తాజాగా ఈ వైరస్ ఏపీలో బయటపడినట్టు వార్తలు వస్తున్నాయి. నిఫా వైరస్ సోకిన కోళ్లని ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మమ్మిడివరంలో ఓ కోళ్ల దుకాణంలో గుర్తించినట్టు వైద్యులు తెలిపారు. ఇక్కడి కోళ్లు నిఫా వైరస్ లక్షణాలతో మరణించినట్టు వైద్యులు చెప్తున్నారు. కొందరు అక్రమార్కులు ఈ నిఫా వైరస్ సోకిన కోళ్లను కోసి చికెన్గా అమ్ముతున్నారు. దీంతో ఈ చికెన్ తిన్నవారి ప్రాణాలు పోవటం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ముమ్మడివరం కోళ్లకు నిఫా వైరస్ సోకినట్టు ఓ ఫోటో వైరల్గా మారింది. మరి అందులో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు. కానీ ప్రస్తుతానికి బ్రతకాలన్న ఆశ ఉన్న వారందరూ కొద్ది రోజులు చికెన్కి దూరంగా ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.